గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది కంపైల్ చేసి చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను కొన్ని చెప్పడం జరిగింది, ప్లీజ్ గో త్రూ దెమ్ అండ్ లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఈజ్ ₹70 విత్ ద రేట్ ఆఫ్ పర్సెంటేజ్ 11.9%. దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ అన్నాడు. ఇక్కడ మనకు రేట్ పర్సెంట్ ఇచ్చాడు 11.9%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్కి ఎంత అంటే ₹70 ఇవ్వడం జరిగింది. ఇక్కడ 11.1/9 అంటున్నట్లు మనము ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. దాన్ని మనము నార్మల్ ఫ్రాక్షన్లో రాసుకోవాలనుకుంటే 11 9 99 + 1 100/9% అనమాట. అంటే 1/9 అని కూడా మనం ఫ్రాక్షన్ ఫామ్లో మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ కింద 2 ఇయర్స్ కాబట్టి సెకండ్ ఇయర్ ఇచ్చాడు కాబట్టి 9² అంటే 9² ఎందుకు రాసుకోవాలి అంటే మనకి ఈజీగా క్యాలిక్యులేట్ కావడానికి. సో ఇక్కడ 81 అనుకుంటే ఒకవేళ ప్రిన్సిపల్ అనేది, సో 1/9 అంటే ఫస్ట్ ఇయర్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ సేమే ఉంటుంది కాబట్టి 9 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే సెకండ్ ఇయర్ కూడా 9. కానీ ఇక్కడ ఈ 9కి మళ్ళీ 1/9 వేస్తే ఆ 1 అనేది మనకి ఎంత ఇచ్చాడంటే ₹70 ఇవ్వడం జరిగింది. 1 అంటే సెకండ్ ఇయర్కి ఈ విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ విధంగా మనకి చూసినట్లయితే ఈజీగా ₹70 మనకి 9 + 1 అంటే 10 అనేది ఈ విధంగా మనకి 70 సమానం అనమాట. 10 70కి సమానం అయినప్పుడు 1 అనేది 7కి సమానం అవుతుంది. ఇది ఒక ప్రొసీజర్. లేదా మనకి ఈ విధంగా 9ని ఈ లెఫ్ట్ సైడ్ ఫిగర్ చూసినట్లయితే ఈ విధంగా ఫస్ట్ ఇయర్ 9 వస్తే సెకండ్ ఇయర్ 9 మరియు 1 అంటే 10 రావడం జరుగుతుంది. ఆ 10 అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఆ 10 ఎంతకు సమానం అంటే 70 అయినప్పుడు 10కి 70కి సమానం అయినప్పుడు 1 అనేది 7కి సమానం అనమాట. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అడిగాడు కాబట్టి 81 ఇంటూ 9 81 కాబట్టి 9² మనకు అనుకున్నాం కాబట్టి 81 9 కాబట్టి ఇక్కడ పి అనేది 81 కాబట్టి ఇక్కడ 81 ఇంటూ 7 అంటే ₹567 ప్రిన్సిపల్ అయితే అమౌంట్ ఎంత అయిందిరా అంటే ఈ 90. ఆ విధంగా మనం టోటల్ చూసినట్లయితే ఈ 9 9 1 ఇవెంత అంటే 81 + 9 18 99 అవుతుంది. అప్పుడు 1 అవుతుంది. 100 అనేది అమౌంట్ అవుతుంది. అంటే ₹700 అనేది అమౌంట్ అయితే ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ₹567 అనమాట. సో ఒకవేళ డిఫరెన్స్ అడిగినంటే ఆ 1 అనే డిఫరెన్స్ మనకి ₹7 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్సే ఈ ₹7 అని మనం ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. సో వాడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం చేసేటట్లు ఉండాలి. సో దాని తగ్గట్టు మనము ఈ క్యాలిక్యులేషన్స్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ద రేట్ ఆఫ్ 15% ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years ఈజ్ 1701 అనమాట. ఇక్కడ డిఫరెన్స్ అనేది చూసినట్లయితే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫర్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ అట్ 15% పర్ యానం ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years ఎంత అంటే ₹1701 అనమాట. అంటే ఇక్కడ ₹1701 అనేది ఇక్కడ డిఫరెన్స్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మనకు తెలుసు. ఈ విధంగా 15% ప్రకారము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఎంత అంటే x+y + xy/100 అంటే దాని ప్రకారం చేస్తే మనకి 32.25% అనేది రేట్ పర్సెంట్ అనేది మనము 2 సంవత్సరాలకు కనుక్కోవచ్చు. ఆ 2 సంవత్సరాలకు వచ్చిన దాన్ని మళ్ళీ 3వ సంవత్సరంతో 32.25 + 15 ఆ విధంగా చేస్తే మనకి ఈ విధంగా టోటల్ అనేది మనకి 52.08 అనేది రావడం జరుగుతుంది కాంపౌండ్. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 1345 అనేది ఆ 7.08 అనేది ఎంతకు సమానం ఇచ్చాడంటే 1701కి సమానం అనమాట. అప్పుడు 7.08% అనేది 1701 అయితే ఆ విధంగా మనం చేసినట్లయితే ఈజీగా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో 24,000. లేదు ఇంకొక మెథడ్ ఏంట్రా అంటే మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ 15% అంటే 3/20 అని చెప్పుకోవచ్చు. అక్కడ మనం 3/20 ప్రకారం 20 క్యూబ్ చేసుకుంటే ఇఫ్ 8,000 ఎందుకు అలా 20 క్యూబ్ చేసుకున్నాం అంటే 3 సంవత్సరాలు కాబట్టి క్యూబ్ చేయడం జరిగింది. అదే 2 yearsకి అయితే 20² చేసుకోవచ్చు. సో 8,000 అనేది ప్రిన్సిపల్ అయినప్పుడు ఒకవేళ అనుకుంటే దాని తర్వాత మనకి ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 1200, సెకండ్ ఇయర్ 1200, థర్డ్ ఇయర్ 1200. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనకి 3/20 తోటి ఇంటూ చేస్తే ఈ విధంగా మనకి 180 రావడం జరుగుతుంది. 180ని మళ్ళీ ఇంటూ 2 చేస్తే 360 అనేది నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో రావడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన 180ని ఈ విధంగా 3/20 చేస్తే 27 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం షార్ట్ కట్స్ అనేది ఉన్నాయి. సో ఆల్రెడీ నేను చెప్పాను, ప్లీజ్ గో త్రూ దెమ్. సో వచ్చిన ఆ విషయాలన్నీ చూసినట్లయితే 3600 అనేది ఇక్కడ 12 + 12 + 12 అనేది 36 అవుతుంది. సో 3600 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ 180 + 360 + 27 అంటే 540 + 27 అనేది 567 ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో దీని ప్రకారం మనం చేసినట్లయితే ఈ 547 అనేది ఎంతకి ఈక్వలెంట్ అంటే 1701 అనమాట. 567 × 3 ఎంత అంటే 1701. 8 × 3 అంటే
24,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అని మనం ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం 2 మెథడ్స్ అనేది మనం కనుక్కోవచ్చు. ఇవి ఇంత ఈజీ కాదు, ఒక్కసారి మీరు వెళ్ళి అనలైజ్ చేసి పాజ్ చేసుకొని ప్రతిదీ చేసినట్లయితే ఈజీగా అవుతుంది. ఈ రైట్ సైడ్ ఇచ్చింది ఒక మెథడ్, లెఫ్ట్ సైడ్ ఇచ్చింది ఇంకొక మెథడ్ అనమాట. సో దెర్ ఆర్ వేరియస్ మెథడ్స్ టు ఐడెంటిఫై. మీరు ఏ మెథడ్ అడాప్ట్ చేసుకుంటారనేది మీ చేతిలో ఉంది. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ 24,000 అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ 8,000 ఇచ్చాడు, రేట్ పర్సెంట్ 20% ఫర్ క్వార్టర్లీ అనమాట. క్వార్టర్లీ కాబట్టి ఇక్కడ హాఫ్ ఇయర్లీ అయితే డివైడ్ బై 2 చేసే వాళ్ళము, క్వార్టర్లీ కాబట్టి డివైడ్ బై 4 చేయాల్సి ఉంటుంది. 20 డివైడ్ బై 4 అంటే 5% అని మనం తెలుసుకోవచ్చు. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ క్వార్టర్లీ అంటే ఈ విధంగా కనుక్కోమన్నాడు కాబట్టి డిఫరెన్స్ అనేది 20% అంటే ఇక్కడ మనము 1/5 అని రాసుకో 1/5 అని రాయొచ్చు. సో ఇక్కడ ఒకవేళ మనము ప్రిన్సిపల్ మనకి ఇచ్చాడు కాబట్టి 8,000 కాబట్టి ఫస్ట్ ఇయర్ 20% తోటి చూసినట్లయితే 400 అనేది వడ్డీ రావడం జరుగుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అయినా కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అయినా కానీ. సెకండ్ ఇయర్లో ఈ విధంగా మనం చేసుకుంటే 400 అని. ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి ఎలా చేయడం జరిగింది అనేది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 400 ఉంటుంది. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే ఈ 400 కాస్త 1/5 అంటే మనకి ఈజీగా ఇక్కడ మనము 20 అనేది రావడం జరుగుతుంది. ఈ 20% 5% ప్రకారము 5% ఆఫ్ 400 అంటే 400 అనేది 20 రావడం జరుగుతుంది. దాన్ని 20 × 2 అంటే 40, అదే 20 × 3 అంటే 60 అనమాట. అదేవిధంగా ఇక్కడ 1/5 చూసినట్లయితే అదేవిధంగా సేమ్ డిటో యాజ్ యూజువల్ 1/20 ప్రకారం ఈజీగా మనం చూసినట్లయితే ఇక్కడ ఈజీగా 1.3 అనేది రావడం జరుగుతుంది, 0.05 రావడం జరుగుతుంది. సో ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ వచ్చిన 124.05 అనేది ఈ కాంపౌండింగ్ క్వార్టర్లీ కనుక్కోవడం కాబట్టి సో ఈజీగా మనకు ఆ 25%ని మనం ఈ విధంగా చూసుకుంటా వస్తే మనకి ఈజీగా కాంపౌండింగ్ క్వార్టర్లీ డిఫరెన్స్ 124.05 అనేది మనకు ఆ డిఫరెన్స్ అనేది వాల్యూ మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఆ విధంగా వాల్యూస్ అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ ఈ 1600 ప్లస్ మనం చూసినట్లయితే 124 అనేది 1724 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 1600 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ విధంగా మనము వాటి యొక్క డిఫరెన్స్ అనేది 174.05 అనేది తెలిసిపోతుంది అనమాట. 124.05 అనేది డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ₹9,000 ఈజ్ బారోడ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 6% పర్ యానం. 9,000 అనేది 6% పర్ రేట్ పర్సెంట్ తోటి తీసుకోవడం జరిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము. వాట్ విల్ బి ద అమౌంట్ టు బి పేడ్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కాబట్టి 6% కాస్త ఏమవుతుందంటే 3% అయిపోతుంది. ఎందుకంటే క్వార్టర్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ఇక్కడ ఇయర్ అనేది 1 ఇయర్ కాస్త 2 ఇయర్స్ అయిపోతుంది. అప్పుడు మనం ఈజీగా ఇక్కడ మనం చూసినట్లయితే పి అనేది 9,000 ఇచ్చాడు, దాని ప్రకారం మనకి ఈ 3% అంటే 2,700 అనేది 270 ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ మళ్ళీ 270 సింపుల్ ఇంట్రెస్టే. దీనికి 3% వేసుకుంటే 8.1 అనేది ఆ 3% అనేది వస్తుంది. సో దీని ప్రకారం 540 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ అయితే 8.1 అనేది డిఫరెన్స్ అనమాట. ఆ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సమ్ బారోడ్ ప్రకారం మనం చూస్తే 548.1 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఓవరాల్ ఏంటంటే 9,000లో నుంచి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేయడం జరిగితే టోటల్ అమౌంట్ అనేది 9548.1 అనేది టోటల్ అమౌంట్ అనేది ఆఫ్టర్ 1 ఇయర్ పే చేయాల్సి ఉంటుంది విత్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ అనమాట. సో ఆ విధంగా క్వశ్చన్స్ అనేది చేయడం జరుగుతుంది. వాట్ వుడ్ బి ద అమౌంట్ ఆఫ్ ₹10,000 అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 2.5 ఇయర్స్ అట్ 10% అంటే దీని ప్రకారం మనం చూసినట్లయితే ఫర్ 2 ఇయర్స్ అయితే 10 రాసుకుంటాము, కానీ థర్డ్ ఇయర్లో మాత్రం హాఫ్ ఇయర్ మాత్రమే కాబట్టి 5% రాసుకున్నాము. సో ఇక్కడ 10,000 కాబట్టి 10,000 యొక్క ఈ 10% ఎంత అంటే ₹1,000 అనమాట. సో అదేవిధంగా 1000 రాసుకున్నాము, దాని తర్వాత 500 అనేది ఎందుకు రాసుకున్నామంటే 5% కాబట్టి. సో ఆ విధంగా చేస్తే మనకి 2,500 అనేది ఈ విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. ఈ వచ్చిన మాత్రము ఈ 200 + 5 అంటే 205 అనేది రావడం జరుగుతుంది. లేదు నాకు ఇలా వద్దు అంటే దెర్ ఈజ్ వన్ మోర్ మెథడ్, యూ కెన్ డూ దిస్ మెథడ్. దెర్ ఆర్ 3 మెథడ్స్ అనమాట. సో ఫస్ట్ 21% అనేది ఫర్ 2 ఇయర్స్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ విత్ ద రేట్ ఆఫ్ 10% అయితే థర్డ్ ఇయర్ మాత్రము +5 కాబట్టి టోటల్
ఇంట్రెస్ట్ రేట్ అనేది 27.05% ఆఫ్ 10,000 ఎంత అంటే 2,705 రూపాయలు రావడం జరుగుతుంది. టోటల్ అమౌంట్ ఎంత అంటే 12,705 రూపాయలు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ సెకండ్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. x+y + xy 100 ప్రకారం మనం చేయొచ్చు. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసినట్లయితే, అట్ వాట్ రేట్ % per annum will ₹2304 amount to 2500 in 2 years compounded annually అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ విధంగా ఫార్ములా ఒకటి ఉంది, ఫార్ములా బేస్డ్ అయినా చేయొచ్చు. A is equal to P into 1 + R/100n అంటే అమౌంట్ 2,500 కావాలి. ప్రిన్సిపల్ ఎంత అంటే 2304 అనమాట. అది ఈ విధంగా డివిజన్ చేసుకుంటే 25² / 24² అంటే రేట్ % అనేది ఈజీగా మనకి 25/6% అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్, యూ కెన్ డైరెక్ట్లీ క్యాలిక్యులేట్. నెక్స్ట్ ఏంటంటే, వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆ 10% per annum and the sum of ₹1,000 after 4 years. 4 సంవత్సరాల తర్వాత కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము 10% ప్రకారము మనం చూసినట్లయితే లెట్ P ఈజ్ ఈక్వల్ టు 1000 అయితే దాని తగ్గట్టుగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈ విధంగా 400 అయిపోతుంది. ఆ 10% ప్రకారము 10, 20, 30 అనేది ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. మనకు తెలుసు 10 × 1, 10 × 2, 10 × 3. నెక్స్ట్ 10 ఆ 10% ఉంటే 1 × 1, 1 × 3 అనమాట. అక్కడ 1, 2, 3 చేస్తే ఇక్కడ 1 × 3 చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మనము దాన్ని 0.1%, అదేవిధంగా 0.1 అనేది 10% ఆఫ్ 1 అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా టుగెదర్ మనం చూసినట్లయితే 64.1 అనేది డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 400 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 464.1 అయితే టోటల్ అమౌంట్ అయితే మనము అక్కడ 1000 + 464.1 అంటే అమౌంట్ 1461.41 అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు 20,000 అనమాట, రేట్ % ఎంత అంటే 20 ఫర్ 1 year 6 months ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అనమాట. హాఫ్ ఇయర్లీ చేయాలి కాబట్టి ఇక్కడ మనము రేట్ % ఇక్కడ మనం చూసినట్లయితే 20 కాస్త 10 అయిపోతుంది అనమాట. ఇక్కడ 1.6 years అనేది 1.5 year అనేది 3 years అయిపోతుంది. దాని తగ్గట్టు మనం చూసినట్లయితే ఇక్కడ 100, ఇక్కడ 10³ అనుకుంటే 1000 అనుకుంటే మన ప్రిన్సిపల్ అప్పుడు ఈజీగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈ విధంగా 300 రావడం జరుగుతుంది. వాటి యొక్క ఇంట్రెస్ట్ రేటు మనము 10% తోటి 100కి ఈ విధంగా 10, 20 వస్తుంది. నెక్స్ట్ 1 వస్తుంది అనమాట. సో 331 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ మనకి అమౌంట్ 1331 అని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాడు సేమ్ క్వశ్చనే, ఈ 10% కాబట్టి 10 కాస్త 11 అయిపోయింది, 10 కాస్త 11 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రకారం 1331 అనేది 11 × 11 × 11 అంటే 1331 అవుతుంది. ఇక్కడ 1000 అనేది కావడం జరుగుతుంది. 1000 కాస్త 1331 అయిపోయింది, అంటే 331 అనేది ఇంక్రీజ్ అయిందనమాట. ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 20,000కి సమానం. 1000 అనేది 1000 గుడ్లు 20,000కి సమానం అయితే ఒక గుడ్డు 20 రూపాయలకు సమానం అనమాట. అప్పుడు 1331 × 20 అంటే 26,620 రూపాయలు అనేది టోటల్ అమౌంట్ అనేది మనము ఈజీగా దెర్ ఆర్ దీస్ 2 మెథడ్స్. ఐ హోప్ ఆల్ దీస్ మెథడ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఖచ్చితంగా పాజ్ చేయండి, ఒక్కసారి అనలైజ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి కాకుండా 2 సార్లు ఏ విధంగా చేయడం జరిగింది, ఫస్ట్ ఇయర్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అయింది, మీకు ఇది అర్థం కాకోకుంటే మీరు ఇంకా చాలా కష్టపడాల్సి ఉంది. ఎందుకంటే ఇవి చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, ఇంతకన్నా మీకు ఈజీ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్స్లో రావు. సో యూ ప్లీజ్ గో త్రూ దిస్ టెక్నిక్. ఈ 2-3 టెక్నిక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ పేపర్ will help you a lot in learning the compound interest, and please go through my compound interest playlist 1 part 1, so you will find in playlist. Thank you guys, have a good day, have a great life. If you have any queries you can call me on 766730 I am very glad for you guys. After going through all this channel, please share it to maximum friends of you. Thank you guys, have a good day, have a great life.